హలో హాయ్. ఈరోజు శామదుంపల ఫ్రైని చేయమని అడిగాను ఇంట్లో, కాస్త స్పైసీగా కావాలని చేసి ఇచ్చారు. దాన్నే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా శామదుంపలని ఉడకబెట్టుకొని ఇలా పట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలను పక్కన పెట్టుకొని 2 శామదుంపలను ఉడకబెట్టుకున్న శామదుంపలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిర్చిని ముక్కలు చేసి కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పొయ్యి వెలిగించుకొని దాని మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్లు నూనె అందులో వేసుకోవాలి. మామూలుగా శామదుంప పులుసు ఉండే ఉంటారు. ఫ్రై చేయటం కొంచెం కొత్తగా ట్రై చేయటం. దాంట్లో నూనె కాగిన తర్వాత 2 స్పూన్లు తిరుమా దినుసులు, అట్లాగే కొంచెం ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, లేదా మానేయండి. అట్లాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని అందులో వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసాం దీంట్లో. కొంచెం పచ్చివాసన పోయేదాకా కలదిప్పుకొని ఉల్లిపాయ కొద్దిగా వేగాలన్నమాట. ఉల్లిపాయ వేగే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుంది. కొంచెం ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత, అది నొక్కి చూసుకుంటే తెలిసిపోతుంది. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మాగింది, ఉల్లిపాయ కొంచెం చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ముందుగా కోసి పెట్టుకున్న శామదుంపల ముక్కల్ని కూడా పాన్లోకి వేసేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిసేట్టుగా తిప్పుకోవాలి. ఆ విధంగా మొత్తం కలిసిన తర్వాత కొంచెం మగ్గటానికి వీలవుతుంది. అంటే అడుగును మాడిపోకుండా ఉండడానికి కానీ అలా తిప్పి ఇది చేస్తాం అన్నమాట. కాసేపు మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత తీసేయండి. 3 to 4 మినిట్స్లో మగ్గి ఉంటుంది. కొంచెం కావాల్సినంత సాల్టు చల్లుకోండి. మీరు తినే దీన్ని బట్టి ఒకసారి సాల్ట్ వేసిన తర్వాత కలయి పెట్టుకోండి. సాల్ట్ అనేది రుచికి తగ్గట్టుగా మీకు వేసుకోవచ్చు. చక్కగా ఫ్రై అవుతుంది. ఇంచుమించు బంగాళాదుంప ఫ్రై లాగానే అనిపిస్తుంది. కొంచెం మగ్గే లోపు మనం వెల్లుల్లిపాయలని 4 రెబ్బలు తీసుకొని కొంచెం పచ్చగా నలగొట్టి అందులో వేసేసుకోవాలి. అవి వేసిన తర్వాత కొంచెం కారం 2 స్పూన్లు మేము వేసుకుంటున్నాము. మీరు ఎంత కావాలో చూసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కల్ని దాంట్లో వేసి ఉన్నాం కనుక. ఇది వచ్చి కొబ్బరి పొడి, టేస్ట్ కోసం నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు, బాగుంటుంది. వేసిన తర్వాత మనం కొంచెం మొత్తం కలిసే వరకు తిప్పి, కలర్ వచ్చింది, చూడ్డానికి నోరు ఊరుతుంది కదా. కొంచెం కరివేపాకు, కొద్దిగా పుదీనా పైన కొత్తిమీర పైన చల్లుకుంటే
కొంచెం ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మంచి స్మెల్. ఇది బాస్ చామదుంపల